వాస్తవంగా ఎవరికి ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు వచ్చినాయి అన్నటువంటిది ఆల్రెడీ ఎన్నికల సంఘం ఇచ్చేసింది, పత్రికలు కూడా రాసినాయి. కానీ కులాల వారీగా ఈ ఓట్లని మరి ఎలా లెక్కగట్టారో తెలియదు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి ప్రొజెక్ట్ చేస్తుంది, వైసీపీనా ఎవరో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఎస్సీల్లో 80% వైసీపీకి వేస్తే 20% కూటమికి వేశారు, ఎస్టీలో 70% వైసీపీకి వేస్తే 30% కూటమికి వేశారు, ముస్లింలో 70% వైసీపీకి వేస్తే కూటమి 30% పడినాయి, క్రైస్తవుల్లో 80% వైసీపీకి వేస్తే 20% కూటమికి పడ్డాయి, కాపుల్లో 10% వైసీపీకి వేస్తే 90% కూటమికి పడ్డాయి, కమ్మలో 10% వైసీపీకి వేస్తే 90% కూటమికి పడ్డాయి, క్షత్రియులో 10% వైసీపీకి వేస్తే 90% కూటమికి పడ్డాయి, బీసీలో 40% వైసీపీకి వేస్తే 60% కూటమికి పడ్డాయి, రెడ్డిలో 30% వైసీపీకి వేస్తే 70% కూటమికి పడ్డాయి, వైశ్యాలో 20% వైసీపీకి వేస్తే 80% కూటమికి పడ్డాయి, బ్రాహ్మణలో 10% వైసీపీకి వేస్తే 90% కూటమికి పడ్డాయి. టోటల్ 38.80 వైసీపీకి 58.2% కూటమికి అన్నటువంటి పాయింట్ రైజ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ రెడ్లు భారీగా దెబ్బతీశారు, 70% రెడ్లు కూటమి వైపుకి తిరిగారు అన్నటువంటిది. అట్లాగే ముస్లింల్లో కూడా వైసీపీ కంటే కూటమి వైపు ఎక్కువ మొగ్గు చూపారు అన్నటువంటి పాయింట్ ఇక్కడ హైలైట్ చేస్తున్నారు.